యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, అవునా? పాపము లేనివాడు, పుట్టటమే పరిశుద్ధాత్మతో పుట్టారు, అవునా? మరలా ఆత్మతో నింపబడ్డాడు. ఆయన కూడా ఏం చేయాల్సి వచ్చింది? ఏం చేయాల్సి వచ్చింది? పాపము లేకపోయినప్పటికీ, ఆత్మతో నింపబడినప్పటికీ, హల్లెలూయా, ఏం చేయాల్సి వచ్చింది? ఏం చేశారంట? 40 దినములు ఉపవాసం ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తున్నారు? చేస్తే లాభం ఏమిటి? దాని ధర్మం ఏమిటి? దాని మార్గం ఏమిటి? దాని మార్గం ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి? అవసరం ఏమిటి? అన్ని సంఘాలు ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటారు. మీ అయ్యగారు అయితే ఉపవాసాలు ఈ ప్రాంతంలో గోల్డ్ మెడల్ కొట్టుంటాడు. మీ అయ్యగారు మొన్నే ఉపవాసాలు ముగిసినాయి, మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఏమంటున్నారు? ఆయన చేస్తున్నారు, మిమ్మల్ని కూడా, మమ్మల్ని కూడా. ఎందుకని?